భారత్ న్యూజిలాండ్ మధ్య తిరువనంతపురంలో జరిగిన 5వ టీ20 మ్యాచ్లో ఓ విషయం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా వికెట్ కీపింగ్ చేసే సంజు శాంసన్ స్థానంలో ఈసారి ఇషాన్ కిషన్ గ్లోవ్స్ వేసుకొని మైదానంలోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సిరీస్లో తొలి 4 మ్యాచ్ల్లో సంజునే కీపర్గా కొనసాగాడు. అయితే 5వ మ్యాచ్లో అకస్మాత్తుగా ఇషాన్ కీపింగ్ చేయడం చూసి సంజు ఫామ్పై ప్రభావమా, టీం మేనేజ్మెంట్ నిర్ణయమా అనే సందేహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం కివీస్తో సిరీస్ తర్వాత టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజు శాంసన్ భావిత్యం ప్రశ్నార్థకంగా మారింది. న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో 5 మ్యాచ్లకు 5 విఫలమవ్వడంతో ఓపెనర్గా సంజు శాంసన్ కథ ముగిసినట్టే కనిపించింది. మరోవైపు విధ్వంసకర బ్యాటింగ్తో ఇషాన్ కిషన్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అప్కమింగ్ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా ఓపెనర్ కమ్ వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ కొనసాగుతున్నాడు. తిరువనంతపురం టీ20కి ముందే టీమిండియా మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఇషాన్ కిషన్ విధ్వంసకర శతకం చెలరేగాడు. దాంతో తొలి 4 మ్యాచ్ల్లో వికెట్ కీపర్గా వ్యవహరించిన సంజు శాంసన్ ఆఖరి మ్యాచ్లో ఫీల్డింగ్కే పరిమితమయ్యాడు. మరోవైపు బ్యాటింగ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఇషాన్ కిషన్కు ప్రమోషన్గా వికెట్ కీపింగ్ చేసే అవకాశం లభించింది. ఇదిలా ఉంటే సంజును తప్పించి ఇషాన్ చేత కీపింగ్ చేయించడంపై మ్యాచ్ తరువాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఇదంతా ముందుగానే ప్లాన్ చేసిందనేది సూర్యకుమార్ చెప్పాడు. సిరీస్ ప్రారంభమయ్యే ముందే నిర్ణయం తీసుకున్నామని, సంజు 3 మ్యాచ్లు, ఇషాన్ 2 మ్యాచ్ల్లో కీపింగ్ చేయాలని ఫిక్స్ చేశామన్నాడు. తిలక్ వర్మ అందుబాటులో లేకపోవడంతో ఇద్దరిని ప్లేయింగ్ లెవెల్లో ఉంచామని చెప్పుకొచ్చాడు. దీని ప్రకారం చూస్తే తిలక్ వర్మ ఎంట్రీతో సంజు పైనే వేటు పడుతుందని భావిస్తున్నారు. ఇషాన్ గత మ్యాచ్ల్లో స్వల్ప గాయాలతో ఆడలేకపోయాడు. దాంతో ఈ మ్యాచ్లో అతను ఆడడంపై కూడా సందేహాలు వచ్చాయి. కానీ తిరువనంతపురంలో అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చి సెంచరీతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ తన తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీ సాధించి జట్టును భారీ స్కోర్కు తీసుకెళ్లాడు. భారత్ మొత్తం 272 పరుగులు చేసింది.